అధికారులు వైసీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల సంఘం ఓట్ల అక్రమాలపై సీరియస్ అయిన అధికారుల తీరు మారటం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాని చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఎన్నికల అక్రమాలకు మద్దతు ఇస్తున్న అధికారులు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయటం సరికాదు అని చంద్రబాబు అన్నారు. అవి కూడా చెప్పాం. మార్చి ఒక 2 నెలలు వేరే రికార్డు మళ్ళా తీసుకొస్తున్నారు. అవి కూడా చెప్పాం. అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. అవన్నీ కంట్రోల్ చేస్తాం. ఒకసారి కాదు, అనునిత్యం ఆ పనే చేస్తాం. మీరు చెప్పినది కరెక్ట్. లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ఫామ్ 6, 7, 8 ఏ దోషులు కొట్టేస్తున్నారు. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. గూగుల్ కంప్లైంట్ అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థ ఉంటుందని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కావద్దండి. ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి. మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. మిమ్మల్ని పట్టిస్తాం. దానిపైన పనిష్ చేపిస్తాం. సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వినలేదు. ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్. నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే కొద్ది ప్రభుత్వమే దోషి. అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ జరుగుతుందని చెప్పాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి ఈ రాష్ట్రంలో పద్ధతి పాటించి మొత్తం ప్రజాస్వామ్య ఈ నేపథ్యంలో ఆధార్తో కనుక లింకప్ చేస్తే చచ్చిపోయిన ఆటోమేటిక్ అదే తీసేస్తున్నారు. సో ఓటర్ అన్ని ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ లింకప్ చేసినారు. అటు ప్రతి దానికి ఆధార్ని లింకప్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఆధార్ లింకప్ చేసే విధంగా చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది సార్. దాన్ని కూడా ఒకసారి ఒకటి చెప్పారు. ఏమనాలి వాళ్ళకి ఏంటంటే, ఎందుకు దానికి టెక్నికల్గా ఏమైనా ప్రైవసీ కింద ఏమైనా అడ్డం ఉందా? కోర్టు ఓకే చేశారు. అది ఐ విల్ టేక్ ఇట్. తర్వాత మా ఇష్యూ ఉప ఎన్నిక సమయంలో మనం పెట్టే కేసులన్నింటి కూడా కొట్టేసేందుకు బలవంతంగా ఒప్పిస్తున్నారు పోలీసులు. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ రోజు మేము పెట్టిన కేసులన్నీ మీరు వదిలేశారు. వదిలిపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వస్తేనే ఆ కేసులు తీసేశారు. దానివల్ల వీళ్ళు లీనియంట్గా తీసుకొని మళ్ళా మేము ఇష్ట ప్రకారం చేస్తామని దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతారు చెప్పాం. రెండోది మేము అడిగాం, మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది. ఎవడైనా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేర్లు డిలీట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేసే అవకాశాలు మీకున్న, మీకు అధికారం ఉంది. యూ అరెస్ట్ దెమ్. అప్పుడు భయపడతారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి, అప్పుడే వీడు భయపడతారు. ఇది కావాలని మోటివేటెడ్గా కాన్స్పరెన్స్తో ఇన్వాల్వ్ అయింది. లాగిన్ ఎటు వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి లాగిన్ ఇవ్వగలిగారు. ఎంత ధైర్యం ఉండాలండి వీడికి? క్లియర్ కట్గా ఉంది, ఒక ఐడియా ఉంది కదా. ఒకవేళ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి, మొత్తం బయట వస్తాయి. లేదు, ఎవ్రీ నియోజకవర్గం వీఆర్ ఫోకసింగ్. మా పార్టీ పై నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం, ఎక్కడా వదిలిపెట్టి. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి మనకు కరెక్ట్గా తెలుస్తాయి ఎన్ని పేర్లు తీస్తారు, ఎన్ని పేర్లు తీరని తెలుస్తుంది. అక్కడి నుంచి వర్కౌట్ చేస్తాం. I will work it out. That was a very good point. I will take it. తొందరగా ఇస్తాం. అదేం మాకు పెద్ద ఇష్యూ కాదు. We will work it out.
సార్ దొంగ ఓట్లు పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు అప్పగించిన తర్వాత కూడా ఇప్పుడు మనం కేసులు నమోదు చేసిన వాళ్ళ దగ్గరికి పోయి బలవంతంగా వాళ్ళ చేత విత్డ్రా చేస్తాం పోలీసులు. నేనేమంటే పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది. దీనికి అన్నిటికీ మూల కారణం వాళ్ళే. వాళ్ళు సరిగా వ్యవహరించుంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం వచ్చేది కాదు. చాలా నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కమిషన్ లీనియంట్గా ఉంటే వీళ్ళు ఆడాలనుకుంటున్నారు, వాళ్ళు గట్టిగా ఉంటే వీళ్ళు కూడా భయపడిపోతారు, కరెక్ట్గా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉన్న మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు, వీళ్ళని దోషులుగా నిలబెడతారు. ఎక్కడ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. నేనేమంటానంటే ఏదున్నా జెన్యున్గా దొంగే దొంగ దొంగ నరిస్తే తప్పించుకోవచ్చు అని ఆ దొంగ బుద్ధులు వద్దు. నీతిమాలను చర్యలు చేయొద్దండి. 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు. నీకెందుకు సంబంధం? ఎన్నికల ఆఫీసర్ చేయమని పని, దొంగ ఓట్లన్నీ తీయమనండి. నువ్వేడు మాట్లాడడానికి? నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలంటే. కానీ అట్లా కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఓట్లు తీసేయాలని, ఎందుకంటే వాడు ఓట్లు లేని వాళ్ళు పోయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆలోచనలు వద్దు. మాట్లాడుతున్నారు కుప్పంలో. ఇప్పుడు ఈ గోనమాలు నేర్చుకోమునిపోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను. 8 ఎలక్షన్కే పోవాలి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు జిల్లాలో మీకు తెలుసు, కంబైన్ జిల్లాలో ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకుని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గాలు. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం, చార్మినార్, సిద్దిపేట. హరీశ్వరరావుది చార్మినార్ ఎంఐఎంది, కుప్పం నాది. ఈ 3 ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ. నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్గా రాను అక్కడికి. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు, ఘోరాలు, క్రిమినలైజేషను, అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం, లూటీలు చేయడం, మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా, మీరు పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి రాజకీయం అంటే. నేను ఈ మార్గం అనుకుంటే ఒక్కడు పిచ్చాట్లాడద్దండి, మంచిది కాదు. పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి. ఐఎమ్ ప్రిపేర్డ్. తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యల మిమ్మల్ని ఎట్లా పట్టేయాలో పట్టిస్తారు. ఎక్కడి నుంచి చేయాలో డిసైడ్ చేస్తాం. మహిళా మంత్రి కామెంట్ చేశారు, ఏపీలో చంద్రబాబు ఓటు హక్కు లేదు, నాన్ లోకల్ పొలిటీషియన్. అంటే ఇలాంటి వాళ్ళందరూ నువ్వు ఇవ్వాలా? 9 ఎలక్షన్లు అయ్యా, 45 ఏళ్ళు అయ్యా. తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యా నేను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదయ్యా. 45 ఏళ్ళు నన్ను గౌరవించలేదు. మై క్రెడిబిలిటీ. మీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం మాట్లాడతారు మీరు? 45 years ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే, మీకు అడ్రస్ లేని వాళ్ళు, ఓనమాలు తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎక్కడ చూసి పుట్టారండి? మా వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళే మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో వాలంటీర్లంతా కూడా, అంగన్వాడీ వాళ్ళంతా కూడా సమ్మె చేస్తున్నారు. అందుకే అంగన్వాడీ చాలా దుర్మార్గం. అది చాలాసార్లు కండెమ్ చేశారు. అంగన్వాడీని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు. సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు. కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్ల ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. తప్పకుండా న్యాయమైన కోరికలు తీర్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా తీర్చబోయే తెలుగుదేశం ప్రభుత్వం. వెరీ క్లియర్.